దోమలగూడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న కొడుకే ఓ వృద్ధ తండ్రిపై దాడి చేయించాడు. తన కొడుకు, కోడలు, వారి బంధువుల నుండి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధిత తండ్రి కళ్లెం నరసింహారెడ్డి డీజీపీని కలిసి వేడుకున్నాడు. దోమలగూడకు చెందిన కళ్లెం నరసింహ కొడుకు చంద్రశేఖర్ రెడ్డి, కోడలు ఆస్తి కోసం ఎస్వీఆర్ గార్డెన్స్ యజమాని సాదా నరసింహారెడ్డితో తనపై దాడి చేయించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెద్దల సమక్షంలో సైతం మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రోద్బలంతో తన కుమారుడు దాడికి పాల్పడ్డాడని బాధితుడు నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తాను 2 రోజులు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందానని చెప్పారు. చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వం తనకు న్యాయం చేయాలంటూ కళ్లెం నరసింహారెడ్డి కోరుతున్నారు. నా పేరు కళ్లెం నరసింహారెడ్డి. నా వయస్సు 87 సంవత్సరాలు. ముసలోడని తెలియకుండా నా ఆస్తుల గురించి, నా కొడుకు కోడలు ఆస్తుల గురించి వాళ్ళ తోడల్లుడైన నా కొడుకు తోడల్లుడైన సాదా నరసింహారెడ్డితో ప్లాన్ వేయించి కిట్టి పార్టీ ఉందని పిలిపించి 10 మంది ముందట అందులో ఎవరున్నారంటే సిఎస్ మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, ఇంకా పెద్దలు చాలా మంది 10 మంది ముందట నన్ను చిత్రహింసలు పెట్టి నానా భాషలు దుర్భాషలు ఆడుతూ తిట్టి కొట్టినారు. వాళ్ళంతా మీనం చేసి 2 రోజులు అపోలో హాస్పిటల్ ఉన్నాను. ఆస్తుల గురించి అదే ఇలా కొట్టిందని డీజీపీ గారికి, లోకల్ పోలీస్ అక్కడ మన సాదా నరసింహారెడ్డి మీద ఆయన్నే కొట్టిండు కాబట్టి ఆయన మీదనే ఫిర్యాదు. ఏమల్లి వెనక నుంచి వచ్చి గబాగబు గుద్దుతూనే ఉంటూ తల మీద గట్టి 2 దెబ్బలు కొట్టాగానే నేను సొమ్మసిల్లి పడిపోయినా. నా పేరు కళ్లెం నరసింహారెడ్డి. నా వయస్సు 87 సంవత్సరాలు.